పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీదన గీత గెలుస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే సేమ్ టైం అంతకంటే భారీ మెజార్టీతో గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ జనసేన వాళ్ళు లెక్కేస్తున్నారు. టోటల్గా 30,000కి తగ్గదు మెజార్టీ అన్నటువంటిది లెక్కేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఒకసారి చూద్దాం. అందులో ఏమేమి లెక్కలు ఉన్నాయి, ఏ ఏ క్యాస్ట్ల వారీగా లెక్క చూసుకున్నప్పుడు కాపుల ఓట్లలో 65,000 పడిన మాట వాస్తవం వాళ్ళు కూడా చెప్తున్నారు. 65,000కి 60,000 ఓట్లు కాపులై పడ్డాయి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓట్లు పవన్ కళ్యాణ్కి దాదాపుగా 15,000 దాకా పడ్డాయి. వైశ్య బ్రాహ్మణ ఓట్లు 3,000 దాకా పడ్డాయి. రెడ్ల ఓట్లు దాదాపుగా 5,000 దాకా పడ్డాయి. ముస్లిం ఓట్లు దాదాపుగా 800 దాకా పడ్డాయి. అట్లాగే శెట్టి బలిజల ఓట్లు దాదాపుగా 10,000కి పైనే పడ్డాయి. మత్స్యకారుల ఓట్లు దాదాపుగా 12,000కి పైన పడ్డాయి. 12 నుంచి 15,000 దాకా పడ్డాయి. నగరాల ఓట్లు దాదాపుగా 2,000 ఓట్లు పడ్డాయి. చేనేతల్లో 15,000 దాకా ఓట్లు పడ్డాయి. యాదవుల్లో దాదాపుగా 8,000 నుంచి 9,000 ఓట్లు పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంతకుముందు అనుకూల ఓటర్లు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 1,30,000 దాకా పవన్ కళ్యాణ్కి వస్తే టోటల్గా 30,40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అంచనా వేస్తున్నారు.